హలో ఎవ్రీవన్, ఇవాళ లెట్స్ మేక్ కాకరకాయ కారపొడి. తెలుసు జనరల్గా పిల్లలు కాకరకాయ అంటేనే అస్సలు ఇష్టంగా తినరని, కానీ ఇలా ఒక్కసారి కాకరకాయ పొడి చేసి పెట్టండి, నిజంగా చాలా ఇష్టంగా తింటారు. ఏ వంటకమైనా పిల్లలకి ఈజీగా అలవాటు చేయొచ్చు, కానీ కాకరకాయ చేయలేము. కానీ ఒక్కసారి ఇలా పొడిలాగా చేసి పెట్టండి, నిజంగా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా బాగుంది. మేము ట్రై చేసి తిన్న తర్వాతే వీడియో అప్లోడ్ చేస్తాము. డెఫినెట్గా ఒకసారి రెసిపీ ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం మనం ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని వేడెక్కిన తర్వాత నీట్గా వాష్ చేసుకుని రౌండ్గా కట్ చేసుకుని పెట్టుకున్న కాకరకాయలు ఇందులోకి యాడ్ చేసి వేయించుకుందామండి. అండ్ మన ఛానల్లో కాకరకాయ చేదు లేకుండా ఒక కర్రీ కూడా చేసాము. ఆ రెసిపీ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తామండి, ఒకసారి చెక్ చేయండి. కాకరకాయ అనేది ఇట్లా వేగిన తర్వాత కరివేపాకు ఉంటుంది కదా, అది జస్ట్ అలా తీసి ఈ కడాయిలోకి వేసి వేయించుకుందామండి. ఆయిల్లో వెజిటేబుల్స్ వేస్తే ఎట్లా వేగుతుంది, కొంచెం ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వద్దు, అలా అని మోడరేట్ గా వేయించుకుందాము. వెజిటేబుల్ పచ్చి పచ్చిగా కూడా ఉండకూడదు, అలానే ఎక్కువ నూనెలో వేగకూడదు. నార్మల్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్న తర్వాత గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలాగే మనం కట్ చేసుకుని పెట్టిన దొండకాయలన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఈ పొడి అన్నంలో బాగుంటుంది, ఇడ్లీలో కొంచెం నెయ్యి వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అండ్ దోశలు వేసినప్పుడు దాని మీద ఒక్కసారి జల్లినా కూడా పిల్లలు నిజంగా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి రెసిపీ ట్రై చేయండి. ఇలానే మనం రెండో వాయిదా ఆఫ్ కాకరకాయలు వేయించుకుంటున్నాము. అందులో మళ్ళీ ఇంకొన్ని కరివేపాకు యాడ్ చేసుకొని కలిపేసుకుంటున్నాము. కాకరకాయ పొడి ఫస్ట్ టైం ట్రై చేసాము, ఎలా ఉంటుందో అనుకున్నాం, కానీ అస్సలు చేదు లేదు, నిజంగా చాలా బాగుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. సో ఈ విధంగా మనం కాకరకాయలు ఇంకా కరివేపాకుని వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇది ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే పాన్ లో కొంచెం పచ్చిశనగపప్పు తర్వాత కొన్ని బ్లాక్ ఉరద్దాలు యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఈ రెండు వేయించుకుందామండి. ఈ రెండు ఇలా లైట్ గా వేగుతున్నప్పుడు ఇందులోకి మనం ఇప్పుడు పల్లీలు యాడ్ చేసుకొని వేయించుకుందాము. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని జీరా యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకుందామండి. ఇది ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం నువ్వులు యాడ్ చేసుకొని వేయించుకుందాము. ఎలాగో ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి ఈ నువ్వులు ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒక 2-3 సార్లు బాగా వేయించేసుకుంటే ఆ నూనెలో ఈ నువ్వులు కూడా ఎగిపోతుంది. ఇలా వేయించుకున్న కాకరకాయల్ని ఇంకా పల్లీల పక్కన పెట్టుకొని ఉంచుకుందాము. ఇప్పుడు ఈ పల్లీల మిశ్రమంలోకి కొంచెం ఇంగువ యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మొత్తం ఇంగువ పల్లీలకి అన్నిటికీ పట్టేలాగా ఒక 2-3 సార్లు కలిపేసుకుందామండి. అండ్ నిన్న మనం పన్నీర్తో ఒక డిఫరెంట్ స్టైల్ ఒక రైస్ చేసాము, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాం, ఒకసారి చెక్ చేయండి. అండ్ మన ఛానల్లో మీకు యూస్ఫుల్ కంటెంట్ ఉందని అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆ లోపల ఇక్కడ పల్లీలు ఎగిపోయినాయి కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు ఇంకా కారం వేసుకొని మళ్ళీ ఇంకో 2-3 సార్లు కలిపేసుకుందాము. ఇవన్నీ ఇంట్లో ఎప్పుడు అవైలబుల్ గా ఉండే ఐటమ్సే కాబట్టి ఈ రెసిపీ చేయడానికి పెద్ద టైం తీసుకోదు. డెఫినెట్గా ఇక్కడ చూపిస్తున్న విధంగా ట్రై చేయండి, నిజంగా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. తర్వాత పల్లీల మిశ్రమంలోకి మనం ఎల్లుల్లిపాయలు అయితే యాడ్ చేసుకుని తర్వాత 2-3 సార్లు కలిపేసుకున్నాము. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పల్లీల మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాం. కొంచెం ఆ పల్లీలు వేసుకున్న తర్వాత కాకరకాయ వేయించుకున్నాం కదా, ఈసారి దాన్ని వేసుకున్నాం. ఇలా రెండింటిని కొంచెం కొంచెం వేసుకుంటూ పౌడర్ చేసేసుకుంటే పొడి రెడీ అయిపోతుంది. చేదు అనేది అస్సలు ఉండదు, ఏం చేదు తగ్గడానికి స్వీట్ అలాంటివి ఏం యాడ్ చేయలేదు అసలు. మొత్తం మీకు చూపిస్తున్న విధంగా మొత్తం ఇలానే చేసాము. ఇలా వేయించుకొని పెట్టుకొని మిక్సీ కొట్టేసుకుంటే పొడి చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలానే ప్రిపేర్ చేసుకున్నామంతా మనం పొడి కొట్టుకొని పెట్టేసుకున్నాము. సో దీన్ని కంటైనర్లోకి స్టోర్ చేసేసుకుంటే అయిపోతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, నిజంగా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్.